దీక్ష అంటే బయటికి కనిపించే మాల కాదు స్వామి, మనలో జరిగే మార్పు. నా మనసు చెప్తుంది, నా మనసు చెప్పిన మాటలే మీకు చెప్తున్నాను. నిజం. దీక్ష అంటే క్రమశిక్షణ, దీక్ష అంటే ఓర్పు, దీక్ష అంటే శాంతి, దీక్ష అంటే దయ, దీక్ష అంటే సహనం. అంతేకాని ఇతరులను తక్కువ చేయటం కాదు, ఇతరుల భక్తిని కొలిచే హక్కు కాదు. దేవుడు ఎప్పుడు ఎలా దారి చూపుతాడో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా మీ భక్తి నిజమైతే మార్గం తప్పకుండా కనిపిస్తుంది. ఇది మా దీక్షలో నిరూపణ అయింది కనుక నేను చెప్పగలుగుతున్న మాటలు స్వామి. దీక్ష కాలంలో ఒక్కరోజు కూడా వెనుకంజ వేయలేదు, ఒక్కరోజు కూడా బద్ధకం పెట్టలేదు, ఒక్కరోజు కూడా ఏ పనిని ఆపలేదు. కనుకనే దీక్షా కాలంలో ఒకరోజు ఒక అద్భుతాన్ని ఆ అయ్యప్ప మహిమావతార అయ్యప్ప స్వామి ఆ లీలామృతం ఒక అద్భుతమైతే మా ఇంట్లో చవి చూసాం. అవును స్వామి, స్వామియే శరణమయ్యప్ప. నాకు చెప్పకముందే ఆ నామం, ఆ స్మరణ నా నోట్లో నుంచి వస్తుంది. చూసారా ఏం జరిగిందో చెప్పమంటారా? పూజ కోసం రోజులాగే అన్నీ మా స్వామికి పిల్లలకి అన్నీ సిద్ధం చేసి పీఠాన్ని పువ్వులు అన్నీ తీసేసి రెడీగా స్వామి పూజకి అన్నీ సిద్ధం చేసి పెట్టే ఒకరోజు శుభ్రం చేసే భాగంగా ఇచ్చే హారతి పళ్ళెం తీసినప్పటికీ అందులో 2 చిన్న పాదముద్రలు చూశాను. నిజం స్వామి, నా భక్తి భావన వల్ల ఆ దృష్టి అలా కనిపించిందో ఏమో నాకు తెలియదు, కానీ మళ్ళీ చూశాను క్షుణ్ణంగా మళ్ళీ చూశాను. నిజంగా చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. నా కళ్ళ నీళ్ళు చిమ్మాయి. అంటే బాధతో కాదు స్వామి, ఆ చూసే ఆ శక్తిని నేను తట్టుకోలేనేమో, ఆ ఆశ్చర్యాన్ని నేను స్వీకరించలేకపోతున్నాను. అంత భావన కలిగింది. స్వామియే శరణమయ్యప్ప గట్టిగా అరుస్తూ ఒక్కసారి స్వామి, మా స్వామిని పిలిచాను. స్వామి ఒకసారి రండి అని. అప్పుడు మా స్వామి వచ్చి చూసారు. ఆయన కూడా ఏమైందంటే ఒకసారి చూడండి స్వామి అని చెప్తే అప్పుడు అనిపించింది, స్వామి అయ్యప్ప ఉన్నావయ్యా. ఎన్ని కష్టాలు, ఎన్నో దిక్కుతోచని రోజులు. నా దీక్ష అసలు అవుతుందా అవ్వదా, నా దీక్షలో ఏమైనా పొరపాట్లు అవుతున్నాయా, ఇలాంటి ఎన్నో భయాలతో కొనసాగుతున్న దీక్షా కాలంలో నీ మహిమ చూపించావు కనుక నా దీక్ష అంత పరిపూర్ణం అవుతుందన్న నమ్మకం నాకు వచ్చినప్పుడు నిజం స్వామి, స్వామి శరణం. మీ ఆశీస్సులు మాపై ఇలా ఉండాలి అయ్యప్ప. తండ్రి మమ్మల్ని కరుణించు. ఈరోజు అది ఆ రోజు నిజంగా ఆ మహిమావతార అయ్యప్ప స్వామి పాదముద్రలు, చిన్ని పాదముద్రలు మా ఇంట్లో మా భక్తికి మెచ్చి ఆయన మాయందే ఉన్నారని చూపించారు. చూడండి, జన్మలో మర్చిపోలేను స్వామి. ఆ చిన్ముద్ర రూపం నా ఇంట ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. స్వామి శరణమయ్యప్ప. ఇంతకన్నా నేనేం మాట్లాడలేను స్వామి. స్వామి శరణం. ఎన్ని డబ్బులు ఇచ్చి పూజలు చేయించుకున్నా స్వామి, ఆ అదృష్టం కలుగుతుందో లేదో నాకు తెలియదు, కానీ మనసు పెట్టి భక్తిగా పిలిచినందుకు ఆ స్వామి మా ఇంటికి వచ్చారనిపిస్తుంది. నా కష్టాలు ఇలానే మొత్తం మాయ చేసి మమ్మల్ని ఆయన స్వీకరించి ఆయన బిడ్డలుగా మంచి రోజులు ఇస్తారని చాలా ఆశపడుతున్నాను. ఆయన లీల లేనిదే మాకు దీక్ష పట్టే అవకాశం వచ్చేదే కాదు. నిజం స్వామి,
మనం వేసుకుంటాం అన్నంత మాత్రాన వేసుకోలేం స్వామి ఆ మాలని. అంత అంత కష్టం ఆయన అదృష్టం దక్కాలంటే. ఇది నిజం, మేము ఎదుర్కొన్నాము కనుక, మా దీక్ష సమయంలో మాకు ఇవన్నీ నిరూపణ అయ్యాయి కనుక, మేము స్వయంగా అనుభవించాము కనుక, ఇవన్నీ చేదు ఎంత అనుభవించామో ఆయన లీలలు అంతే అనుభవించాము. ఇది నిజం స్వామిలో. ఆయన ఆశీర్వాదం లేకుండా ఏ పని జరగదు. ఈరోజు ఎందుకు ఈ వీడియో విడుదల చేయాలనుకుంటున్నానంటే, ఎప్పుడో చేయాలనుకున్నాను స్వామి, కానీ ఎందుకులే స్వామిది కదా అని అనిపించింది. కానీ ఈరోజు ఆ అయ్యప్ప జన్మదినం, ఆయన భూమి మీదకి వచ్చిన రోజు కనుక మా దీక్షాకాలంలో ఎదురయ్యే ఆయన లీలలో మీతో పంచుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నాను స్వామి. ఇంకొక వీడియోలో మా దీక్షా ప్రయాణంలో మరికొన్ని అనుభవాలు మీతో పంచుకుంటాం స్వామి. స్వామి శరణం.